కూటమి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా మారిందని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. మరి ముఖ్యంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ లోని అంశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని రాజకీయ వేధింపులకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. దాన్ని ఈ రోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇదే డేటుని అమలుకు నోచుకున్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 49వ సంవత్సరం, 47లో వస్తే 49వ సంవత్సరంలో దీన్ని పెట్టారు. 50వ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెక్కు చెదరకోకుండా ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తప్ప అదే రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. చాలా చక్కగా అమలు జరుగుతూ ఉంది, వివాదాలు లేకోకుండా. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ సందర్భంలో కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసిందే. న్యాయ వ్యవస్థ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధుల్లోనే వారి వారి విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా తయారు కాకూడదు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రూల్స్ పక్కకు పెట్టి, చట్టాలను పక్కకు పెట్టి కక్ష సాధింపులుగా తయారవటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. వారు 5 సంవత్సరాల పాటు అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వ్యంగ్యంగా మాట్లాడారో లేదా పోస్టులు పెట్టారో, చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా, సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. ప్రభుత్వం ముందు అనేక అంశాలు ఉంటాయి, అమలు చేయాల్సినటువంటి అంశాలు. ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారికి ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పక్కకు పెట్టి కేవలం కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం.